చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో మనవరాలకి తానే అమ్మా నాన్న అవుతాడు. సైకాలజిస్టు శ్యాము కాతు, ఆమె పేరు నిధి. అయితే ఊహించని విధంగా ఆమె ఒక రోజు మిస్ అవుతుంది. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. తాను కూడా మరో పోలీస్ తో కలిసి గాలిస్తుంటాడు. ఈ క్రమంలో ముందు వెనుక ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రామ్ దేవ్ పాత్రలు కూడా పరిచయం చేస్తుంటారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో విదేశాలకు వెళ్లాలని రామ్ అనుకుంటాడు. కానీ అనుకున్న టైంకి డబ్బులు దొరకపోవడంతో అతను క్రైమ్ చేసి సంపాదించాలని డిసైడ్ అవుతాడు. అతని ఫ్రెండ్ దేవ్ కూడా ఈ క్రైమ్ లో పార్ట్నర్ అవుతాడు. వీళ్ళకి నిధి మిస్సింగ్ కి సంబంధం ఏంటి, మధ్యలో వాకిలి పద్మ దాసనల పాత్రలు ఏంటి వంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా కథ. మైథాలజీలో ఒక పాత్రను తీసుకుని దాని చుట్టూ ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ముఖ్యంగా మెసేజ్ ఇచ్చే మంచి కథని డిజైన్ చేసుకోవడంలో ఒక దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ కథనం మాత్రం వీక్ గా చాలా వరకు కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుంది. దాని విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకుని ఉంటుంటే ఖచ్చితంగా సినిమా స్థాయి మరో లెవెల్లో ఉండేది. థ్రిల్లర్ సినిమాల్లో కథనం ఇలాగే ఉంటుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అలాగే ఉన్న థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ ను ఫోన్ల వైపు చూడనివ్వవు. కానీ త్రిపుణధారి బార్బర్ కి వచ్చేసరికి రన్ టైం 2 గంటల 8 నిమిషాలే ఉన్నప్పటికీ ఏంటి ఇంకా ఇంటర్వెల్ రాలేదు, ఇంకా ఎంతసేపటికి క్లైమాక్స్ వస్తుంది వంటి ప్రశ్నలు సినిమా చూస్తున్నప్పుడు మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, క్లైమాక్స్, టెక్నికల్ టీం వర్క్, మంచి మెసేజ్. ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, సాగతీత. మొత్తంగా మూవీ ఎలా ఉంది అంటే త్రిపుణధారి బార్బర్ కి మంచి పాయింట్ తో రూపొందిన సినిమా. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే సినిమా యూనిట్ ఆశించిన ఫలితాన్ని దక్కించుకునేది. ఇప్పటికైతే పర్వాలేదు అనే పదంతోనే సరిపెట్టుకునేలా ఉంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ లో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.